వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్వీఆర్ జిల్లా ప్రజా ఆరోగ్య సేవ పరమావధిగా ముందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్, జయప్రద ఫౌండేషన్ చైర్మన్ టీడీ జనార్దన్ 13వ తేదీన జగ్గయ్యపేటలో పీవీఆర్ ఫంక్షన్ హాల్ నందు కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కార్యక్రమంపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మిత్రులందరూ ఒకసారి కలిసాం. రాత్రి పగళ్ళు అవిశ్రాంతంగా ఫౌండేషన్ యాక్టివిటీస్ మీద కూడా దృష్టి పెట్టారు. ఆ సందర్భంగా ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్కువ ఉందనేది తెలిసింది. ఇది నయనం ప్రధానం అంటారు, సర్వేంద్రియం నయనం ప్రధానం. వత్సవాయిలో మనం క్యాంప్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి కళ్ళ ప్రాబ్లమ్స్తో కంప్లైంట్ చేశారు. ఫస్ట్ మా 3 ఊళ్ళు చేసి వత్సవాయిలో చేసాం. అక్కడ ఏంటబ్బా అని చూస్తే 450 మంది పిల్లలు ఉంటే 300 మందికి కళ్ళ ప్రాబ్లం. డాక్టర్లని నోట్స్ రాయమన్నాం ఏమేమి వస్తాయని. వాళ్ళు రమేష్ వెతికిరమ్మా, గింజపల్లి రమేష్ని కూడా రమ్మని. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎప్పుడు పిల్లలు అశ్రద్ధగా మళ్ళా ఎక్కడికో పోయి చూయించుకోవాలంటే మా వల్ల కాలేదని అన్నారు. అదే చదువుకునేటటువంటి పిల్లలు భావి భారత పౌరులు, మరి వాళ్ళకి కొంతమంది బోర్డు సరిగ్గా కనపడట్లేదు అన్నారంట ఈ పరీక్షల్లో. ఇవన్నీ నాకు నోట్స్ రాసి పంపించారు. ఇట్లుందండి, దీన్ని ఈ ఇష్యూ మీద మనం పనిచేస్తే బాగుంటుందేమో అని. సరే, నేను అప్పుడు రావాల్సిందిగా కోరుతున్నాను, కుర్చీ వేయించలేదు. సో అప్పుడు నాకు అనిపించింది దీని మీద ఎట్లా చేద్దామంటే శంకర నేత్రాలయ మంచి ఏజెన్సీ, వారితో మనం ఒక స్వచ్ఛంద సంస్థల్లో నెంబర్ 1 సంస్థ ప్రపంచంలో, వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు నాకున్న పరిచయాలతో మాట్లాడితే. ఆ తర్వాత మరి అమరావతి క్లబ్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు ఏంటి వత్సవాయిలో వచ్చి ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయటం, అట్లా ఆర్ఓ ప్లాంట్, వాళ్ళకి టాయిలెట్స్, ఇట్లాంటివన్నీ చేసాం. అక్కడ మంచినీళ్ళ స్కీమ్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఇలా తెలిసిన తర్వాత నేను ఒక ఇష్యూ మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇప్పుడు ఈ కళ్ళ ఆపరేషన్స్ మీద వాళ్ళతో మాట్లాడి కళ్ళజోళ్ళు ఇవ్వటం, పరీక్షలు చేయటం, అవసరమైన వాళ్ళకి మందులు ఇవ్వటం, ఆ తర్వాత అవసరమైన వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటం, ఇంకా చికిత్స ఏదన్నా అవసరమైతే ఆపరేషన్స్, నేత్ర చురుగ్గా అన్ని ఇష్యూస్లో రిక్వెస్ట్ చేస్తే వారు వస్తున్నారు. సరే, మన రఘురామ్ తాతయ్య మనం ఉండనే ఉన్నాం, మేము ముగ్గురం కూడా కలిసి పాల్గొందామని అనుకున్నాం. ఆ తర్వాత శంకర నేత్రాలయ MD గారు వస్తారు. ఈ రోటరీ క్లబ్ నుంచి కూడా వారి అధ్యక్షులు వారు వస్తారు. వీళ్ళందరితో ఎల్లుండి మనం కంటి వైద్య పరీక్షలు, కళ్ళజోళ్ళ పంపిణీ శిబిరాలకి ప్రారంభోత్సవం చేయబోతున్నాం. ఆ తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాలను బట్టి వాళ్ళు చెప్పే ప్రాధాన్యతను బట్టి వారానికి 1 నుంచి 2 క్యాంపులు వాళ్ళు డేట్స్ శంకర నేత్రాలయ వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన దాన్ని బట్టి చేస్తాం. శాంపుల్గా అసలు కార్యక్రమం చేయటానికి ముందు ఒక టెస్ట్ శాంపుల్ చేయాలని గౌరవరంలో చేయించాం. గౌరవరంలో చేయిస్తే మొదటి రోజు ఊర్లో వాళ్ళందరినీ చేశారు. చేస్తే 260 మందిని చేస్తే 86 మందికి ఆపరేషన్లు అవసరమైంది. 160 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక కళ్ళజోళ్ళు కూడా రేపు తీసుకొచ్చి అక్కడ మనం కొన్ని పంపిణీ చేస్తాం. ఆ తర్వాత ఊళ్ళో అందరికి ఇస్తారు. మరుసటి రోజు టైం చాలక 2వ రోజు ఊరు పెద్దది. ఆ ఊర్లో నాకు ఇబ్బంది ఉంది అన్న ప్రతి ఒక్కళ్ళని చూడటం జరిగింది, క్షుణ్ణంగా చూడటం జరిగింది. ఇప్పటి నుంచి ఏ గ్రామంలో పెట్టినా క్షుణ్ణంగా A to Z పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కళ్ళ పరీక్షలు చేసి, కళ్ళజోళ్ళు ఇచ్చి, మందులు ఇచ్చి, ఆపరేషన్లు కూడా చేయించి సమగ్రమైన చికిత్స చేసేందుకు జయప్రద ఫౌండేషన్ కార్యక్రమాలు ప్రారంభించింది.
అన్ని గ్రామాల్లోనూ చేయాలని నిర్ణయించాం. ఇవన్నీ సమాయత్తం చేసుకొని ఈ విషయాలు ప్రజలకు తెలియజేయాలంటే ఏం చేయాలా? మీ అందరికి చెప్తే కానీ వెళ్ళాం. అందుకని పాత్రికేయులందరినీ ఇన్వైట్ చేసి చెప్పాలని ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. అయితే జగ్గైపేటలో పెట్టి మా అందరిని ఎందుకు పిలిచారో అంటారు మిగిలిన వాళ్ళు. అయితే నాకు పత్రికా విలేకరులు అంటే ఒక అభిమానం, ప్రేమ, ఒక రకమైన ఎందుకో భావజాలం ఉంది నాకు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం 5-6 ఏళ్ల క్రితం మనం మా తోటలో కలిసాం, ఇష్టాగోష్ఠికి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నా పని ఒత్తిడి దృష్ట్యా నేను ఇటేపు రావటం లేదు. ఎట్లా వచ్చాను కదా, మళ్ళా ఏమైందో మిత్రులందరినీ కలిసి కూర్చొని కాసేపు భోంచేద్దాం అని చెప్పేసి మాట్లాడుకుందాం. అందులో కొత్త జనరేషన్ వచ్చింది. అంతేకాదు ఆ కాలంలో కొన్నే ఉండేవి ఛానల్స్, కానీ ఒక 5-6 ఎలక్ట్రానిక్ మీడియా, ఒక 6-7 ప్రెస్ మీడియా, అంతా కలిపి 10 మంది ఉంటే ఎక్కువ మండలానికి. అంతేకాదు యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. ఎవరు ఛానల్ వాళ్ళదే మీడియా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ఫాస్ట్గా పోతుంది న్యూస్. ఎందుకంటే ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఇక్కడ తీస్తాడు, వేస్తారు, బయటికి పోగానే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మినిట్ నుంచే పోతుంది న్యూస్. రేపు పొద్దున పేపర్లోనూ ఈ మెయిన్ ఛానల్కి పెదవాడ పోయి హైదరాబాద్ పోయి న్యూస్ వచ్చే వరకే వీళ్ళ న్యూస్ వెళ్ళిపోతుంది గ్రామాల్లోకి. ఈజ్ ప్లేయింగ్ గ్రేట్ రోల్ ఇన్ కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్స్. సో అందువల్ల మీ అందరినీ ఈరోజు కలిసే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మీ అందరినీ ఒకసారి, పాత మిత్రులంతా నాకు బాగా తెలుసు, వాళ్ళతో ఎంతో కాలం కలిసి పనిచేశాను. ఈ కళ్ళ ఆపరేషన్స్ మీద వాళ్ళతో మాట్లాడి కళ్ళజోళ్ళు ఇవ్వటం, పరీక్షలు చేయటం,